భగవద్గీతను గీతోపనిషత్ అని కూడా పిలుస్తారు మరియు ఇది ఆధ్యాత్మిక జీవనానికి ముఖ్యమైన జ్ఞానాన్ని అందిస్తుంది. గీతపై ఆంగ్లంలో ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ నిజమైన సందేశాన్ని బోధించే గ్రంథం అవసరమని అనిపించింది. దీనికో ఉదాహరణగా ఒక అమెరికా మహిళ కూడా మంచి, స్పష్టమైన వ్యాఖ్యానం అడిగింది. ఎందుకంటే ఉన్న గ్రంథాలు పూర్తి నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. చాలామంది రచయితలు తమ అభిప్రాయాలను కలపడం వల్ల గీత అసలైన తాత్పర్యం మసకబారింది. ఇది సూచనలను మార్చి ఔషధాన్ని తప్పుగా వాడినట్లే హానికరం. కాబట్టి గీతను వక్త అయిన శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే అర్థం చేసుకోవాలి, మన ఇష్టానుసారం మార్చకూడదు. ఎందుకంటే గీతను చెప్పినవాడు సాధారణ మనిషి కాదు, సర్వోన్నత భగవంతుడే. నారదుడు, వ్యాసుడు వంటి మహాచార్యులు కూడా కృష్ణుడే పరమేశ్వరుడు అని అంగీకరించారు. దీనికి శాస్త్రాల్లో కూడా పురాణాలు, భాగవతం వంటి ఆధారాలు ఉన్నాయి. గీత జ్ఞానం గురు శిష్య పరంపరలో సూర్యదేవుని నుండి ప్రారంభమైన కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైపోవడంతో కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునునికి మళ్లీ బోధించాడు. గీత రహస్యం భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. అందుకే భక్తుడైన అర్జునునికి అది బోధించబడింది. భక్తులు భగవంతునితో దాస్యం నుండి మాధుర్యం వరకు 5 రకాల సంబంధాలు కలిగి ఉంటారు. అందులో అర్జునుడి సంబంధం మిత్రభావం. చివరికి అర్జునుడు కృష్ణుడిని పరబ్రహ్ముడిగా అంగీకరించాడు. ఇది గీతను సరిగా అర్థం చేసుకునే నిజమైన మరియు సరైన మార్గం. అర్జునుడు కృష్ణుడు పరమదేవుడు అని అంగీకరించి, ఆయన నిత్యుడు మరియు సర్వాధికారి అని చెప్పాడు. తాను కృష్ణుడిని పొగిడిందేమో అనుకునేవారికి నారదుడు మరియు వ్యాసుడు వంటి మహర్షులు కూడా కృష్ణుడిని దేవుడిగా అంగీకరించారని వివరించాడు. గీతను భక్తితో చదివితేనే అర్థమవుతుందని, కృష్ణుడు సాధారణ మనిషి కాదు, దేవుడు అని భావించాలి. గీత మనిషిని అజ్ఞానం నుండి బయటకు తేవడానికి వచ్చినది. అర్జునుడి సమస్యను పరిష్కరించడానికి కృష్ణుడు గీత బోధించాడు. మన అసలు స్వరూపం నిత్యమైనదే అయినా అజ్ఞానంతో మనం మరిచిపోతాం. తాము ఎవరో తెలుసుకోవాలనే ఆలోచనే మానవత్వానికి ఆరంభం. నిజాన్ని వెతికేవారే గీతకు తగిన విద్యార్థులు. అర్జునుడు అలా శ్రద్ధతో ప్రశ్నించాడు. జీవులు ధర్మం మరిచిపోతే కృష్ణుడు అవతరిస్తాడు. కొంతమందే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలరు. అర్జునుడు అసలు అజ్ఞాని కాకపోయినా భవిష్యత్తు మనుషుల ప్రయోజనం కోసం కృష్ణుడు అతన్ని అజ్ఞాన స్థితిలో ఉంచాడు. గీతలో దేవుడు, జీవుడు, ప్రకృతి, కాలం, కర్మ అనే 5 తత్వాలు ముఖ్యంగా చెప్పబడ్డాయి. జగత్తు ఇవన్నీ ఆధారంగా నడుస్తుంది. ప్రకృతి దేవుని ఆదేశం ప్రకారమే పనిచేస్తుంది. జగత్తు యంత్రంలా ఉంటే దానికి డ్రైవర్ దేవుడు. జీవులు దేవుని చిన్న భాగంలాంటివారు. కొద్దిపాటి శక్తి ఉంటే పరమాధికారం ఉండదు. ప్రకృతి ఎల్లప్పుడూ దేవుని నియంత్రణలో ఉంటుంది. ఆమె స్త్రీ స్వరూపం, భగవంతుడు ఆమెను నడిపించే శక్తి. ప్రకృతిలోని సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాల వల్ల మన కర్మలు ఏర్పడతాయి. వాటి ఫలితంగానే సుఖదుఃఖాలు వస్తాయి. ఈ 5 నిత్య సత్యాలు జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కర్మ, కాలం ఎప్పటికీ ఉంటాయి. జగత్తు తాత్కాలికమే కాని అసత్యం కాదు. మేఘాలా కనిపించి తన సమయం వచ్చినప్పుడు అదృశ్యమవుతుంది.